చాలా ముఖ్యమైన వ్యక్తుల గురించి గుప్తా గారు చెప్పడం జరిగింది. వాటితో పాటు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మేము చెప్పే పేర్లన్నీ కూడా మీకు గ్రూప్లో పెట్టానండి. యోగా గ్రూప్లో పెట్టాను, యోగా ఎగ్జిక్యూటివ్ గ్రూప్లో పెట్టాను పేర్లన్నీ. ఇది ఇందాక చెప్పినట్టు 120లో ఒక 70 పేర్లు మాత్రమే. ఈ కాక మీ నోటీస్ ఇందాక కొత్తగా అన్నట్టు మీ నోటీస్ ఏమన్నా వస్తే ఆ డేటా కూడా మాకు ఇస్తే మొత్తంతో కంపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆధ్యాత్మిక రంగంలో కూడా మన వైశ్యులు చాలా ముందడుగులో ఉండేవారండి. మీకు అందరికీ తెలిసి గీతా మకరందం మీరు పేరే విని ఉంటారు. అది 1000 పేజీల పుస్తకం, 701 శ్లోకాలతో ఉన్నది గీతా మకరందం. భగవద్గీతని విద్యా ప్రకాశానంద స్వామి గారు శ్రీకాళహస్తి ఏర్పడి మీటం ఉంటుంది అంటారు కదండి. అందులో వారు చాలా కాలం పీఠాధిపతిగా పనిచేసినటువంటి మచిలీపట్నం నివాసి ఆయన. తర్వాత ఆధ్యాత్మిక రంగం వెళ్ళిపోయాక సన్యాసాన్ని తీసుకున్నాక ఆయన శ్రీకాళహస్తిలో అనేక 2 తపస్సులు చేశాక శ్రీకాళహస్తిలో గురుగారి నుంచి ఆ పీఠం పొంది చాలా కాలం దానికి పనిచేయడం జరిగింది పీఠాధిపతిగా. ఆయన రాసినటువంటి గీతా మకరందం చాలా ఫేమస్ అండి. ఆయన మన వైశ్యులు. అట్లాగే మంజులశ్రీ అని చెప్పి ప్రవచనాలు చెప్తుంటారు, తిరుపతి ప్రవచనాలు చెప్తారు. శ్రీ చిరంజీవి స్వామి గారి శిష్యురాలు. ఇప్పుడు ఆవిడ సొంతంగా చెప్తున్నారు శిష్యుడు గారు. ఆవిడతో చిరంజీవి స్వామితో లేరంటున్నారు. ఆవిడ సొంతంగానే ప్రవచనాలు చెప్తున్నారు. ఆవిడ కూడా చాలా ఫేమస్ మన వైశ్యులు. అలాగే పూర్వకాలం సక్కుబాయి గారు, సక్కుబాయి, ముగ్గురు కూడా వైశ్యులు అయినట్టండి. మరి మీ అందరికి తెలిసేది, నాకు ఇప్పుడే తెలిసింది. సో ఇందాక గొప్పగా చెప్పినట్లు టీజీ లక్ష్మీశెట్టి గారి పిల్లలు వాళ్ళ వంశస్థులు వెంకటేష్ గారు మీకు అందరికీ గుర్తిస్తూ దయచేస్తున్నారు. భరత్ ప్రస్తుతం ఇండస్ట్రీ మినిస్టర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ టీజీ భరత్. అండ్ గ్రంథి మల్లికార్జున గారు చెప్పారు. మాజెట్ హర్ష. రాధా నాట్యాలయం అని చెప్పి రాధా నృత్య నిలయం మన వైశ్యులు రన్ చేస్తున్నారండి హైదరాబాద్లో. చాలా ఫేమస్ అప్కమింగ్ ఇన్స్టిట్యూట్ అది. శాస్త్రీయ సంగీతానికి ప్రాధాన్యత ఇస్తే కూచిపూడి భరతనాట్యం ఎక్కువ నృత్యాలు, కూచిపూడి భరతనాట్యం నృత్య ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలా చాలా కళా వేదిక ఉంది కదండి హైదరాబాద్లో. అక్కడ కూడా చాలా ప్రోగ్రామ్ ఉంటుంది జరిగింది. ఆవిడ పేరు రాధామోహన్ ఆవిడ పేరు ఏమండి. గుర్తుంటుంది. చైనా వారు జరిగినప్పుడు ఈ మధ్యకాలంలో గల్వాన్ దగ్గర మన వయసులో ఒక ఆయన బి సంతోష్ కుమార్ అని ఆయన మరణించారు. సంతోష్ బాబు మరణించారు ఏమండి. అసూర్యపేట ఆయన కూడా మన వయసులే. సుబ్బారావు గురించి చెప్పారు. నేను అన్నీ చెప్పేసి మర్చిపోలేదు, నేను అనలేదండి. చాలా ఉండొచ్చు అంటే మీకు చెప్పండి. అదే మేము అన్నీ చెప్పేసామని మేమేమి కాల్ తగలేట్లేదు. దేశ వెంకట సుబ్బారావు అండి త్రివేణి నట్పాడు సుబ్బారావు చెప్పారండి. ఏమండి ఇంకొకటి ఈ మధ్యన వాట్సాప్లో వచ్చింది కోమలమ్మ గారు. మీరంతా చూసే ఉండుంటారు. ఆవిడ రైస్తులు, తమిళనాడు నివాసి. 100 సంవత్సరాల క్రితం అలిపిరి మెట్లకి దగ్గర ఒక సత్రం కట్టించారటండి ఆవిడ. ఆ సత్రం కట్టించినప్పుడు అప్పుడు ఆ తిరుపతి దేవస్థానం ఆస్థాన అదే పండితులు ఉంటారు కదా, వాళ్ళు ఇవి చేసే సేవకి ఏం కావాలమని కోరికంటే అమ్మవారు బ్రహ్మోత్సవాలు అయిపోయిన రోజున ఆఖరి రోజున నా సత్రం నుంచి ఆవిడ వెళ్ళాలి అని చెప్పి కోరుకున్నారట. సో గత 100 సంవత్సరాల నుంచి కూడా ఆ రిచువల్ అలా కంటిన్యూ జరుగుతుంది. ఆవిడ పేరు కోమలమ్మ గారు, ఆవిడ వైశ్యులు. ఇలాగే ఇందాక మన యంగ్ ఆడిటర్ ఇందాక ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు కొత్త శ్రవంత్. వాళ్ళ తాతగారు కొత్త విశ్వనాథ్ గారు అండి. ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటరే. ఆయన కూడా జైలుకి వెళ్ళారు. సీతారామ వాస్తవులు గారు కదా జైలుకి వెళ్ళారు కదా. నవ్వుతావే జైలుకి వెళ్ళారంటే అలా కాదు, ఆయన మందహాసంతో నవ్వుతాడు. అదే అప్పుడు తెలియదు కదా నాకు. రైట్. తారా సరస్వతి గారండి. ఈవిడ ఇప్పుడంతా మనకి ట్రెండ్ అంతా చిరుధాన్యాలు తినండి, అది తినండి, ఆరోగ్యం అని అంటున్నారు కదా. ఈవిడ డైరెక్టర్ ఫర్ మిలెట్స్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోర్డ్ అండి. తారా సరస్వతి, బేస్డ్ హైదరాబాద్. సుమా నరస్ ప్రకాష్ చెప్తానండి. కొనకాల వెంకటరత్నం గారు
ఫేమస్ జానపద గేయం మీకు అందరికీ గుర్తుండే మన చిన్న కుర్రవాళ్ళకి తెలియకపోవచ్చు. మొక్కజొన్న తోటలో మురిసిన చీకట్లో ఉంది కదండి, ఆ పాట రచయిత కొనకల వెంకటరమణ. అంటే ఆ పాట ఫేమస్ కదా. గ్రంథి మంగరాజు గారి గురించి చెప్పారు మన కామరాజు గారు. ఈయన మంగరాజు గారు అంతా ఆయన భక్త నాన్నగారు. పృథ్వీతేజ, మేఘకృష్ణతేజ, దర్శి రంగయ్య గారండి. ఆయన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జడ్జ్ చేశారండి 1950s. ఇక్కడ మన జడ్జి మండలంలో ఉండేవారు. ఆయన నెల్లూరు వాసి. ఇన్సిడెంట్లీ దర్శి రంగయ్య గారు దర్శి సంచయ్ గారి తమ్ముడు అండి. ఆయన ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జిగా చేశారు. ఇంకొక అప్కమింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆర్చరీ. మన వారికి ఆ దృష్టి ఉండదు, విలువించే దృష్టి ఉండదు. అలా మనం స్పోర్ట్స్ కింద కన్సిడర్ చేయం. ద్రోణాచుడు విలువించుకుని మాట్లాడతాం కానీ ఆర్చరీకి ఒక స్పోర్ట్స్ వింగ్ ఉందని చెప్పి మనకు జనాల్లో కూడా తెలియదు. ఆ ఫీల్డ్లో బాగా రాణిస్తున్నటువంటి నాలం సురజ్. ఆయన చాలా అప్కమింగ్ స్పోర్ట్స్ పర్సన్. ఈజ్ అరౌండ్ 17 years old. వాళ్ళ నాన్నగారు అండి నాలం రామ్కుమార్ గారు, వాళ్ళ అబ్బాయి. ఆయన అమెరికాలోనే ఉంటాడు అబ్బాయి. అమెరికన్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాడు. ఈ మధ్య సిల్వర్ మెడల్ కూడా ఒక టోర్నమెంట్లో వచ్చింది కెనడాలో. ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ వచ్చిందండి నాలం సురజ్. ఈయన కూడా మన జైన్ రోడ్లో రన్ చేసేవారు ఆర్చరీ అకాడమీ. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు సార్? మీరే రామ్కుమార్ గారు అకాడమీ. మీరు అక్కడ రన్ చేస్తున్నారు అకాడమీలో? షిరిడి సాయి స్కూల్ దగ్గర దొరకదు. జైన్ రోడ్లో ఆఫీస్ పక్కన ఉండేది. షిరిడి సాయి స్కూల్ పక్కన రన్ చేస్తున్నారండి. ఈ సూరజ్ అన్న ఆయన వీళ్ళ అబ్బాయి. మనం అందరూ యూట్యూబ్ తెగ చూసేస్తాం. అలా యూట్యూబ్ చూడగానే మనకి రోజు గడవదు. ఈ యూట్యూబ్లో రాజకీయ విశ్లేషణ చేస్తుంటారు ఒక ఆయన, పెద్ద పెద్ద కళ్ళజోడు పెట్టుకుని, విపరీతమైన మేధావి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్. ఇలా ప్రొఫెసర్ ఆఫ్ మాస్ మీడియా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసేవారు. తర్వాత రిటైర్ అయిపోయాక యూట్యూబ్ బిగ్ యూట్యూబర్ ఆయన. 10 TV ఫౌండర్ అంటే నాకు తెలియదు, బట్ ఈజ్ అ గుడ్ యూట్యూబర్. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి అండి మనకి ఈరోజు. ఇప్పుడు మందులు డాక్టర్లు అవసరం లేకుండా ఎవరు ఉండరు. పుట్టినప్పటి నుంచి మందులు అవసరం. ఆ మెడికల్ ఫీల్డ్లో ఒక అద్భుతమైన అమోఘమైన ఒక వ్యక్తి 93 సంవత్సరాలు ఇక్కడ వ్యక్తి. మండవెల్లి గౌరీదేవి గారు అని చెప్పి న్యూరో ఫిజిషియన్ అండి. ఆవిడ వరల్డ్ ఫేమస్. ఆవిడ గురించి చెప్పాలంటే ఒక గంటన్నర పడుతుంది చదవడానికి. చెప్పాలంటే ఎక్కడ పడుతుంది అన్ని అవార్డ్స్ అంత డిస్క్రిప్షన్ ఉంది ఆవిడ గురించి. మీకు అందరికీ తెలుసు బెంగళూరు నిమ్హాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ మెంటల్ హెల్త్ అని ఉంది. దానికి డైరెక్టర్గా ఒక 10-12 years చేశారండి. ఆ టైంలోనే చాలా డెవలప్ చేశారు నిమ్హాన్స్ని. దాన్ని వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్గా చేశారు. ఆ మండవెల్లి గౌరీదేవి గారు అనకాపల్లి నేటివ్ అండి. వాళ్ళ ఫాదరు ఉద్యోగరీత్యా ఆవిడ దేశాంతా తిరిగి పంజాబ్, నార్త్ ఇండియా చేసి ఢిల్లీలో ప్రస్తుతం సెటిల్ అయ్యారు. 93 సంవత్సరాల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ కేసులు ఆవిడ రిఫరెన్స్ వస్తే ఆవిడ ఇప్పటికీ కన్సల్టెన్సీ ఇస్తున్నారు. వెళ్ళట్లేదు అక్కడికి. తన ఇంటికి వెళ్తే ఎవరైనా వీలుంటే చేస్తున్నారండి. ఆవిడ పేరు మండవెల్లి గౌరీదేవి అండి. అట్లాగే వైద్య రంగంలో చాలామంది ఉన్నారండి. అడిషనల్ డైరెక్టర్స్ చేసిన వారు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్, అట్లాగే ఎంతో ఫేమస్ డాక్టర్స్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. రాజమహేంద్రవరంలో కూడా ఇందాక మన పట్నంలో విశ్వనాథ్ గారి గురించి వారి గురించి చెప్పుకున్నాం. అట్లా ఎంతోమంది ఉన్నారండి. ఇక ఆధ్యాత్మిక రంగంలో మన మైలవర్ ప్రసాద్ గారి మన్మడు సత్యసాయిబాబా ఆస్థానంలో మంచి వేద పఠనం చేస్తున్నారు. శ్రీచరణ్ అనే అబ్బాయి వేద పఠనంలో మంచి ప్రావీణ్యత సాధించారండి. అట్లా ఏ రంగంలో లేరని మీరు అడిగితే నాకు ఇంతవరకు విదేశాల్లో అంబాసిడర్స్ ఉంటారు కదండి. ఉదాహరణకు అమెరికాలో
భారత దౌత్యవేత్త. అటువంటి మేము ఎక్కడ ఇంతవరకు అంబాసిడర్స్ ఎవరిని మేము తెలుగు రాష్ట్రాల నుంచి గుర్తించలేకపోయాం. ఎవరైనా ఉన్నారంటే చెప్పచ్చు. ఘాట్ గారు ఇప్పుడే ఆ స్కేల్లో ఆ రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి గురించి మా నోటీస్ రాలేదన్నారు. సార్ నాకు నిన్నే తెలిసిందని ఒక వ్యక్తి, ఆయన పేరు దుగ్గిరాల రాజశేఖర్. డాక్టర్ దుగ్గిరాల రాజశేఖర్ పిహెచ్డి ఇంజనీరింగ్ అండి. ఆయన చైర్మన్ మెరైన్ ఇంజనీరింగ్ డివిజన్ బోర్డ్, ఐఈఏ ఇండియా, గ్రూప్ డైరెక్టర్ రిటైర్డ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన డిగ్రీలో 2 పేజీలు ఉన్నాయండి. ఆయనకి అవార్డులు 1 పేజీ ఉన్నాయి. దాన్ని చదివితే మనకు టైం అయిపోతుంది కాబట్టి నేను చదవలేను. ఆయన చాలా తెలుగు పాటలు, తెలుగు కవిత్వాలు, మంచి ఆరోగ్యం. నిన్న రాత్రి వచ్చిందండి నాకు మెసేజ్. డాక్టర్ దుగ్గిరాల రాజశేఖర్, చెన్నై బేస్డ్. సో ఇందాక శివారెడ్డి గారు మిమిక్రీ ప్రోగ్రామ్ విన్నారండి ఎప్పుడైనా? బాగుంటుందండి. శివారెడ్డి గారు లాంటి వాళ్ళకి గురువులు అయినటువంటి మన వైశ్యులు నీరాళి వేణుమాధవ్ గారు. ఆయన పద్మశ్రీ అవార్డీ, వరంగల్ నివాసి, ఎమ్మెల్సీ, ఎక్స్ఎమ్మెల్సీ. ఆయన యునైటెడ్ నేషన్స్లో కూడా ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో కూడా నీరాళి వేణుమాధవ్ గారు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఆయనంతటి మహోత్తమైన వ్యక్తి మన వైశ్యులు శ్రీ పద్మశ్రీ నీరాళి వేణుమాధవ్ గారు. అలాగే మన వైష్ణవైనా ఉన్న నిజంగా మనం మాట్లాడుకోవాలి. నిజంగా మా ఎవరికైనా ఆత్మపరిచయం చేసుకోవాలి. మనలో చాలామంది నాన్ వెజ్ తింటున్నారు కదండి. ప్రాన్ కల్చర్లో ఏషియాలోనే అంటే ఆ డిపార్ట్మెంట్లో నోబెల్ ప్రైజ్తో ఈక్వల్ ప్రైజ్ పొందినటువంటి బ్లూ రివల్యూషనిస్ట్, దాన్ని బ్లూ రివల్యూషన్ అంటారండి. ఆ బ్లూ రివల్యూషన్ అయినటువంటి శ్రీ డాక్టర్ పద్మశ్రీ మోదుగుల విజయభాస్కర్ గుప్తా, బాపట్ల అండి. ఆయన విజయ్ కుమార్ గుప్తా మోదుగుల, ఆయన బ్లూ రివల్యూషనిస్ట్. మోదుగుల. ఇంకోటి మన మధ్యలో ఒక ఆయన ఉన్నారు, ఎప్పుడు నవ్వుతూ నెమ్మదిగా మాట్లాడతారు. చాలా చాలా మోడరేట్గా ఉంటారు. ఇప్పుడు ఇందాక నేను ఒకసారి మీ డీటెయిల్స్ కావాలంటే నాకు ఎందుకంటే అన్నారు. ఇందాక వచ్చినాక నేను భవన్ పెట్టి ఆ డీటెయిల్ తీసుకొని చిన్నగా 20 వీరభద్రారు కోడలు గారు, పూజిత జ్యుడిషియల్లో ఉన్నారు. ఆవిడ గద్వాల్ మ్యాజిస్ట్రేట్ అండి. గద్వాలే కదండి, గద్వాల్ మ్యాజిస్ట్రేట్. కోడలు. అండ్ మాటూరు గారు ఒక అమ్మాయి, ఆ పేరు హారిక అంటాను సార్, నాట్ రాంగ్, హారిక, మాటూరు హారిక. చంద్రమండలం మీద మన మార్చి వెళ్ళింది కదండి, చంద్రయానికి సౌత్ సైడ్ కనుగొన్నారు. ఆ టీంలో హారిక మెంబర్, మాటూరి హారిక. చంద్రయాన్ ఆ టీంలో ఫస్ట్లో ఆ ప్రాజెక్ట్ టీంలో మాటూరి హారిక మెంబర్. రాజమండ్రి నివాసి కదా. నాగసాగర్ అమ్మాయ హరికేనా అమ్మాయి పేరు? జ్యుడిషియరీలో మన రాజమహేంద్రవరానికే ప్రతిష్టాత్మకమైన వ్యక్తి యలమంతి వెంకటేశ్వరరావు గారు హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. ఇంకా తర్వాత మన దగ్గర కొన్నాళ్ళు చేసి లా కమిషన్ చైర్మన్గా కూడా చేశారు ఆయన. ఆ తర్వాత మన రాజమండ్రిలో కొన్నాళ్ళు వర్క్ చేసిన కూడా 2 మెజిస్ట్రేట్స్గా వర్క్ చేశారు మచిలీపట్నం నుంచి. ఇప్పుడు సాగర్ అనుకుంటా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు ఆయన. అట్లాగా ఎందుకంటే ఇద్దరికి 70 వస్తే ఇప్పుడు చెప్పడంతో పాటు మాకు వాట్సాప్ చేయండి. ఇది నిరంతరంగా మనం రికగ్నైజ్ చేస్తూ వారిని మనం తలుచుకుంటాం వల్ల వారికి మన శుభాభినందనలు తెలియజేయటం అనేది మన సంస్కారం అవుతుంది.
అందులోనూ ఒక యోగా లాంటి ఒక సంస్థ అటువంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఇంకా ఎవరైనా ఉంటే తెలియపరచండి. ఇంకా మేము కూడా మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. థ్యాంక్ యూ గుప్తా. ఇంకొక 2 నిమిషాలండి, 3-4 ఉన్నారు. నోట్స్ అండ్ బీట్స్ అని చెప్పి వాషింగ్టన్ డీసీలో మ్యూజిక్ స్కూల్ రన్ చేస్తున్నారు, వీణాధరి అని చెప్పి. ఆవిడ దగ్గర 600 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. ఈ మధ్యనే వర్జీనియా స్టేట్ గవర్నర్ అవార్డు కూడా పుచ్చుకున్నారు. ఆవిడ కూడా రాజమండ్రి వాసి, బట్ సెటిల్ ఇన్ వాషింగ్టన్. అట్లాగే రాజకీయ నాయకుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి అందరికీ చెప్పుకోకపోయినా రాజమండ్రికి పరిమితం చేసుకుంటూ శ్రీకాకుళం సత్యానందం గారు అని చెప్పి మా చిన్నప్పుడు ఆయన సైకిల్ మీద తిరుగుతుండేవారు. కౌన్సిలర్ చేశారు కదా, కౌన్సిలర్ చేశారు ఆయనండి. ఆర్యాపల్లిలో ఉండేవారు శ్రీకాకుళం సత్యానందం గారిని. తడవతి సత్యవతి గారు ఎమ్మెల్యేగా చేశారండి. ఆవిడ సీఎం సెక్రటరీగా చేసినట్టున్నారు ఆయన. ఆవిడ పార్లమెంటరీ సెక్రటరీ చేసి, స్టేట్ లెవెల్ పార్లమెంట్ సెక్రటరీ చేసింది ఆవిడ. అలాగే లోకల్ లెవెల్లో మన జూబుడి వెంకటేశ్వర గారు డిప్యూటీ చైర్మన్ చేశారు మున్సిపాలిటీకి. రెండు లలిత్ గారు డిప్యూటీ మేయర్గా పనిచేశారు. చెప్పాను బాబు, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. చెప్తాను సార్, మీరు వినాలి. చేస్తున్నారండి డాక్టర్ కోనాల్ సత్యకుమార్, ఆయన వయసులే. అర్జున్ గారికి తెలిసి ఉంటాను. యా ఆఖరి వృక్షం. సో ఇదండి. ఒకసారి తెలుగు రాష్ట్రాల బయటకు వెళ్ళి దేశవ్యాప్తంగా రాజకీయ రంగంలో కాదు ఏ రంగంలో ఉన్నవారు, అసలు నిజానికి చెప్పాలంటే దక్షిణ భారతదేశంలోని ఆర్య వయసులు అంతగా ఎదగలేదు. నార్త్ ఇండియాలో అగర్వాల్స్, గోయల్స్, మిట్టల్స్ వాళ్ళ స్థాయిలో మన వ్యాపారంలో కానీ ఇంకొక రంగంలో కానీ ఎదగలేదు. ఇన్ని చెప్పుకున్నాక ఢిల్లీ సీఎం శ్రీమతి రేఖా గుప్తా గారు చెప్పుకోకపోతే న్యాయం కాదు అది. అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ. దాదాపు 10 ఏళ్ళు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే బనారసి దాస్ గుప్తా, సిబి గుప్తా. కేజ్రీవాల్ గారు కాదని మీరే ఇదివరకు చెప్పారు. లేదండి, సబ్ గ్రూప్స్, సబ్ క్యాస్ట్లు చాలా ఉంటాయండి. అలా అనుకుంటే మన మోడీ గారు కూడా గుజరాత్కు చెందిన వైశ్యులలో ఒక వర్గం. తెలుగుల కులం అదే ఏదైనా తెలంగాణ ఆర్య వైశ్యులు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉన్న వైశ్యుల్ని ఒక ప్రామాణికంగా తీసుకొని వారి బాటలో ఎదగాలనేది మన యువతరం ఒక లీడ్గా తీసుకుంటే వాళ్ళ గురించి మనం కొంత చదవాలి కూడా. వారు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఇందాక నేను అన్న అంబాసిడర్స్ అట్లా కూడా ఉండి ఉంటారు వాళ్ళు. అసలు నార్త్ ఇండియన్ వైసెస్ లేని ఇది లేదండి. వారి గురించి ఒకసారి మళ్ళీ కొంచెం డెప్త్లో స్టడీ చేసి వేరే ఒక మీటింగ్లో ఎప్పుడైనా మాట్లాడుతున్నాం. చివరిగా రాజమండ్రి వాసులకు తెలియని సంస్థ నేను చెప్పబోయేది జీవకాండ సంఘం గురించి తెలియని వాళ్ళు ఎవరు రాజమండ్రిలో ఉంటారండి. నా జీవకాండ సంఘం ఫౌండర్ మెంబర్ డాక్టర్ మండవిల్లి మల్లికార్జునరావు గారు. ఆయన డాక్టర్ అరవిందం గారి పెద్ద తాతయ్య గారు. తాతయ్య గారు మండవిల్లి అరవిందం గారు కూడా జీవకాండ సంఘం పురోభివృద్ధికి చాలా పాటుపడ్డారు. ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం పెట్టిన సంస్థ ఇంకా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయినా కూడా ఆ సంస్థ బాగా పనిచేస్తున్నది. ఆ మొదట్లో వాళ్ళు చేసిన కృషి ఫలితం ఇది. సో వాళ్ళు కూడా గుర్తు చేసుకునే ఈ సందర్భంగా. సో ఇంతవరకు మీరు చెప్పినట్టే ఇందాక మొదట్లో చెప్పినటువంటి మాకు తెలిసినటువంటి మా నోటీస్కి వచ్చినటువంటి ఈ పేర్లు, వాళ్ళ యొక్క స్టేటస్,